భయహర పాహి ముకుంద. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ ఇలా తరంగిణిలో గోపకాంతలందరూ కూడా యశోదా శిశువుగా ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి మంగళాచరణ చేస్తూ కలయ కళ్యాణాని నారాయణ అని అంటున్నారు. ఎటువంటి బాలుడికి మంగళం కలగాలి అంటే నవపల్లవకరాయ నవమణి భూషితాయ కవిజన నాయకాయ నారాయణ అవనీ వల్లభాయ ఆశ్రితవత్సలాయ శివనారాయణ తీర్థ సంసేవితాయ కలయ కళ్యాణాని నారాయణ. లేత చిగురులు వంటి మెత్తని చేతులు కలవాడు అయిన ఈ బాలునికి మంగళములు కలుగ్గాక. నవమణి భూషితాయ చక్కని అలంకారములు దాల్చినవాడు కవిజన నాయకాయ కవిజనులకు నాయకుడు. కవులు అంటే అంతర్ద్రష్టులైన ఋషులు అని, అలాగే మంత్రములు అని రెండు అర్థములున్నాయి. వేద మంత్రములకు కవులని పేర్లు. ఈ మంత్రములకు ఆ ఋషులకు కూడా నాయకుడితడు. పైగా భగవంతుని యొక్క గుణగానాలని స్మరించుకుంటూ పరవశంతో గానం చేసేవారు కవులే. వారికి భగవంతుడే నాయకుడు. అందుకే ఇక్కడ వేద మంత్రములకు ఋషులకు భక్తితో గానం చేసేటువంటి వారికి కూడా నాయకుడితడు. కవిజన నాయకాయ నారాయణ అవనీ వల్లభాయ ఈ భూమికి ప్రభువు. అందుకే భూమిని రక్షించడానికే వచ్చినవాడు. ఆశ్రిత వత్సలాయ ఆశ్రయించిన వారి పట్ల వాత్సల్య భావంతో అనుగ్రహించే ప్రేమస్వరూపుడు. ఈ భగవానుడు శివనారాయణ తీర్థ సంసేవితాయ శివనారాయణ తీర్థుని చేత చక్కగా సేవింపబడేవాడు అయిన ఈ పిల్లవాడికి ఓ నారాయణ కళ్యాణములు కలిగించు. ఆ గోకులపురంలో ఉండేటువంటి శ్రేష్టమైన కాంతలందరూ కూడా వాసుదేవుడు సమస్త జగత్తుకి ఆదికర్త అయిన నారాయణుడు ఆయనే ఇలా అవతరించాడు అని తెలియక, ఎందుకు తెలియలేదు అంటే విష్ణుమాయా విమోహితా విష్ణుమాయ చేత వాళ్ళు మోహింపబడ్డారు. ఇతను మానుష్య శిశువు వలె భావించి ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలగాలని కృతస్వస్థ్యయనాహ వారికి స్వస్థ్యయనం చేశారు, అనగా మేలు కలుగ్గాక అని కోరుకున్నారు. కృష్ణలీల అంతా కూడా నందగోకులంలో ఈ విధంగానే జరిగింది. తెరపు మరపులతో జరిగింది. అప్పుడే పరమాత్మ అనిపిస్తాడు. వెంటనే సామాన్యుడై బాలుడై వాళ్ళతో ఆడుకుంటాడు. పరమాత్మ అయితే అలా ఆడుకోగలరా? బాలుడు అనుకున్నారు గనుకనే ఆడుకున్నారు. అందుకు పరమాత్మ భావం మెరిపిస్తూ అంతలోనే బాలుడుగా కనిపిస్తూ ఆ తెరపు మరపుల అద్భుతమైన లీల ఈ బాల గోపాల లీల, గోకులంలో స్వామి చేసిన లీల. ఈ వాసుదేవుడు రాకముందే అక్కడ వచ్చినవాడు ఎవరంటే సంకర్షణాక్షుడైనటువంటి రౌహిణేయుడు. రౌహిణేయుడు అంటే రోహిణీదేవి యొక్క పుత్రుడు, అనగా వసుదేవునికి రోహిణీదేవికి కలిగినటువంటి వాడు. అతడు ఒక విధంగా వాసుదేవుడే. ఆయన సంకర్షణ స్వరూపుడైనటువంటి వాడు ఆ బలరాముడు. ఆయన ఈ కృష్ణ పరమాత్మ ఉభయులు కూడా గోపీభి సంవర్ధిత అక్కడున్న గోపకాంతల చేత పెంచబడుతూ లాలించబడుతూ తత్ర విహరతి స్మ అక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ విహరించడమే లీలంటే బలరామ సహితుడై కృష్ణ పరమాత్మ విహరిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి గర్గాచార్యులు వారు వచ్చారనేది తర్వాత ప్రవేశ దరువు చెప్తున్నారు. నిర్గతమోహతిమిరో నిర్మల మానసో నిత్యం స్వర్గాపవర్గాధికారి గర్గాచార్యో విరాజతే. ఇక్కడ గర్గాచార్యో విరాజతే అని చెప్పడంలో గర్గాచార్యుడు ప్రకాశిస్తున్నారు అని. గర్గుడు సామాన్యుడు కాడు, యుగాల నుంచి ఉన్నటువంటి వాడు. కొన్ని పురాణాల ప్రకారంగా మనం చూస్తే శివపార్వతుల కళ్యాణంలో పురోహితుడు ఇతడు. హిమవంతుని వైపు పురోహితుడు అంటే ఎప్పటివాడో ఆలోచించుకోవాలి ఆ గర్గుడు. అంతేకాదు ఇదే భాగవతంలో జాగ్రత్తగా వెళితే శ్రీరాముని కంటే పూర్వీకుడైనటువంటి మాంధాతృ చక్రవర్తి పుత్రుడైన ముచుకుందునికి కొన్నాళ్ల తర్వాత నారాయణుడు కృష్ణుడై అవతరిస్తాడని గర్గుడు చెప్పాడనే విషయం మనకు వస్తున్నది. అంటే ఏనాటి యుగాల నాటి వాడో ఋషుల యొక్క వయస్సులు మనం నిర్ణయించడం. వాళ్ళ కల్పాది నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి వారు. అలాంటి గర్గాచార్యులు యాదవుల పురోహితుడుగా కూడా ఉన్నట్ట. ఆ మహాత్ముడు వసుదేవుని పనుపున చేరుకున్నాడు ఇక్కడికి గోకులానికి. ఆ గర్గుడు ఎటువంటి వాడో వివరిస్తున్నారు ఇక్కడ. నిర్గత మోహతిమిరహ మోహతిమిరము లేనివాడు. మోహం అంటే అజ్ఞానం. ప్రపంచాన్ని పరమాత్మమయంగా చూడలేకపోవడమే మోహము. పరమాత్మగా భిన్నంగా చూడడమే మోహము. అలాంటి మోహము లేనివాడు అంటే సర్వం బ్రహ్మమయం అనే దృష్టి కలిగినటువంటి బ్రహ్మజ్ఞుడు గర్గాచార్యుడు. అందుకే నిర్గత మోహతిమిర నిర్మల మానస వారి మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. అంటే పరమాత్మ భావం తప్ప మరే భావం లేకపోవడమే నిర్మలత్వం నిజానికి. అలా నిర్మలమైన మనస్సు కలిగిన వాడు నిత్యం ఎల్లవేళలా. కొందరికి పాపం అప్పుడప్పుడు మనసు బాగుంటూ ఉంటుంది. ఈ అప్పుడప్పుడు బాగుండడం పనికిరాదు, ఎప్పుడూ బాగుండాలి. ఆ ఎప్పుడూ బాగుండేవాళ్ళు యోగులు అంటారు.
అందుకే నిత్యం అనే మాట వేశారు ఇక్కడ. స్వర్గాపవర్గాధికారి, చాలా గొప్ప మాట ఇక్కడ చెప్పారు. స్వర్గముపై అపవర్గముపై అధికారం ఉంది ఆయనకి. భూమి మీద సంచరిస్తున్నాడు అంటే పైలోకాలకు వెళ్ళలేక కాదు, అతడు తలంచుకుంటే స్వర్గసుఖం అపవర్గ సుఖం కూడా అతడికి లభిస్తున్నది. ఆ గర్గాచార్యులు వచ్చారు. ఆయన వచ్చి చేసిన పని ఏమిటయ్యా అంటే నామకరణం చేశారు. ఇప్పుడు వారు ఉభయులకి కూడా నామకరణం గర్గుడు చేస్తున్నాడు. గర్గోపి నిర్గతమోహతిమిరపటలో దివ్య దృష్టిస్తయోర్ బలభద్ర కృష్ణనామని నందేన కిల కారయామాస. అతడే నామకరణం చేయగలట. ఎందుకంటే అతడికున్న దివ్య దృష్టి. దివ్య దృష్టి అంటే మామూలు మానవులు చూడలేని సత్యాన్ని చూడగలగడమే దివ్య దృష్టి. దివ్య దృష్టి ఉంది గనకనే ఆ దృష్టితో చూసి పేరు పెట్టేట. అంటే ఈయనకి ఏం పేరు పెట్టాలని చూశాడు. చూస్తేనే ఋషి అంటారు. ఋషయో మంత్రద్రష్టారహ అని పేరు. అందుకని దివ్య దృష్టి అనే శబ్దం వేసి ఆ మాటని చెప్పడంలో నారాయణ తీర్థుడు ఎంత అద్భుతమైన వేద సంస్కృతిని ఇందులో గంభీరంగా నిక్షిప్తం చేశాడో పరిశీలించాలి. ఋషులు వేదమంత్రాలని దర్శిస్తారు. అందుకే వేదమంత్రాలని దర్శించే వాళ్ళని ఋషులని అంటారు. ఇక్కడ దృష్టి అని చెప్పారంటే ఇక్కడ ఒక మంత్రాన్ని దర్శిస్తున్నాడు ఇతను. ఆయన తయారు చేసి పెట్టలేదు ఈ పేరుని. అక్కడ ఉన్నటువంటి పరతత్వంలో మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని దర్శించాడు ఆయన. ఆ దర్శించిన మంత్రాన్ని బయటకు అన్నాడు. అదే నామం అయిపోయింది. ఆ ఉన్న పరతత్వం అంతటి కలుపుకుని అద్భుతమైనటువంటి మంత్రము. ఆ మంత్రాన్ని నోరారా పలికాడు గర్గుడు. అదే ఆ పరతత్వానికి నామమైంది. ఆ నామమే కృష్ణ అనేటువంటి దివ్య నామం. ఆ నామకరణం చేశాడు ఇక్కడ. ఇది చాలా దివ్యమైన ఘట్టం. కృష్ణునికి నామకరణం చేసినటువంటి ఘట్టం. కృష్ణ శబ్దం అన్న, దాని అర్థాన్ని విన్న, మననం చేసిన దివ్య ఫలితములు లభిస్తాయని శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. నారాయణ యొక్క కోటి నామములు ఒక ఎత్తు, కృష్ణ అనే నామం ఒక ఎత్తు అన్నారు.